మల్కాజ్గిరి నియోజకవర్గం యాదవ్ నగర్ లో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత చరిత్ర ఉంది. 2005వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఒక గృహ నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా స్వయంభుగా వెలిసిన శ్రీ సిద్ధి వినాయక విగ్రహం లభించింది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహంతో కనుక ఈ కళ్యాణ భరితమంతా కూడా లోక కళ్యాణానికి వెళ్ళి లోకమంతా బాగుండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో గణేశాయ. మన మల్కాజ్గిరి యాదవ్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు 3వ రోజు. మొదటగా హోమ కార్యక్రమం సమాప్తం చేసుకుని సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అంతా సిద్ధం చేసుకున్నాము. అలాగే మన వినాయక స్వామి వారి వైభవాన్ని కొంచెం తెలుసుకుందాం. 2005వ సంవత్సరంలో ఇదే ప్లేస్ లో ఇల్లు కట్టుకుందామని ఒక వ్యక్తి పునాది తవ్వుతుండగా వినాయకుడి విగ్రహం లభ్యమైంది. అందుకని కాలనీవాసులంతా కలిసి నిర్ణయించుకొని వినాయక స్వామి వారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు కలిసి 19 సంవత్సరాలుగా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది. భక్తులందరి నమ్మకం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చవితి నాడు స్వామివారికి విశేషంగా సాయంకాలం అభిషేకం జరుగుతుంది. కొబ్బరికాయల దండ వేసి నమస్కారం చేసుకుంటే, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. జై శ్రీమన్నారాయణ.